హాయ్ ఫ్రెండ్స్. అమెరికా అధ్యక్షుడు తన బోల్డ్ నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నాడు. కొత్తగా H1B వీసాలపై కన్నేశాడు. 1989లో H1B వీసా రావాలంటే మినిమం ఇయర్కి $60,000గా ఉండేది శాలరీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మారలేదు ఆ నిబంధన. ఇన్ని సంవత్సరాల తర్వాత H1B వీసా హోల్డర్ శాలరీ $60,000 నుంచి ఏకంగా $130,000 చేశాడు ట్రంప్. ఐటీ కంపెనీలు అంత శాలరీ ఇవ్వదు కాబట్టి అక్కడి అమెరికన్స్ని ఎంప్లాయీస్గా తీసుకుంటుంది. దానివల్ల ఇప్పటి వరకు ఉన్న H1B వీసా హోల్డర్స్ని తీసేసే అవకాశం ఉంది. అమెరికా ఫస్ట్, మిగతాదంతా నెక్స్ట్ అంటూ అమెరికన్స్కే ప్రాధాన్యం ఇస్తున్నాడు ట్రంప్. అటు 7 ముస్లిం దేశాలను బ్యాన్ చేసి, ఇటు H1B వీసాలకు లింకులు పెట్టి తన ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఉద్యోగాలు తీసేసి తనకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటున్నాడు. ఏదేమైనా ట్రంప్ నోటికి, అతని బోల్డ్ నిర్ణయాలకి ఇంకెంతమంది బలి అవుతారో చూడాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మన్యం టూరింగ్ టాకీస్.